సురక్షిత ప్రయాణం చేస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమవుతోందని ఆయన వివరించారు. అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని ఎస్ఆర్ కాలనీ లింగాపూర్ గ్రామస్తులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఎస్ఐ సునీల్ ఎస్ఆర్ నగర్ సర్పంచ్ హనుమంత్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులకు సర్పంచ్ హనుమంత్ తన స్వంత ఖర్చులతో కొనుగోలు చేసిన హెల్మెట్లను ఎస్ఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ మద్యం సేవించి అతి వేగంతో వాహనాలు నడపరాదని, దానివల్ల జరిగే దుష్పరిణామాలను వివరించారు. సురక్షిత ప్రయాణం కుటుంబ సభ్యులకు ఎంతో క్షేమదాయకమని చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మౌనం పాటించారు. అనంతరం ఎస్ఐ సునీల్తో పాటు పోలీస్ సిబ్బందిని శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ ఎస్ఆర్ కాలనీ సర్పంచులు సర్పంచ్ శారద, రాజప్ప పటేల్, దేగాం హనుమంత్, ఉప సర్పంచులు దేగాం భూమయ్య, పంచాయతీ కార్యదర్శి రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మనం బస్వాపూర్ ఎక్స్ రోడ్ దాకా 2 వీలర్ మీద పోతున్నాము. ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడీలో ఏ పార్టీకి ఇంజురీ అయినా గానీ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటది, అతుక్కునే ఛాన్స్ కూడా ఉంటది. ఒక హెడ్ పార్ట్ లో డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ కు తగిలితే మాత్రము దాని రిపేర్ అనేది చాలా చాలా కష్టము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని అంటే మీరందరూ అప్పుడప్పుడు వింటూ ఉంటారు బ్రెయిన్ డెడ్ అనేది. బ్రెయిన్ డెడ్ అంటే ఓన్లీ బ్రెయిన్ ఫంక్షనింగ్ మాత్రం నడవదు, మిగతా బాడీ అంతా బాగానే ఉంటది. బ్రెయిన్ పని చేయకపోతే మనిషి ఏడ బతుకుతాడండి? మనిషి బతకలేడు కదా. సో అందుకోసమనే ఎప్పుడు మనం హెడ్ ని సేఫ్ గా ఉంచుకోవాలి. సేఫ్ గా ఉంచుకోవాలంటే ఏం చేయాలా? ఈ యొక్క హెల్మెట్